First of all, you wear panchakattu, then you tell to woman wear a saree. You not wear panchakattu and you come in like with short pants and t-shirts and you come like full pant and then you telling to the woman wear a saree. Why? What is the problem, man? Who are you? Simple. Who are you? మన దేశంలో హిందువు ఎవరు అనే దాని మీద చాలా కాలంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అసలు హిందువు అంటేనే దౌర్భాగ్యుడు అని చిన్నజీయర్ స్వామి అంటాడు. కానీ మెజారిటీ ప్రజలు మాత్రం మేము హిందువులమే అంటారు. సాయిబాబాని పూజించేవారు హిందువులు కారు అని కొంతమంది అంటే, లేదు లేదు మేము కూడా హిందువులమే అంటారు. ఇక ఇప్పుడు స్త్రీ పురుష వస్త్రధారణపై అభిప్రాయాలు చిలికి చిలికి గాలివానలా మారి హిందువులు రెండుగా విడిపోయి సోషల్ మీడియా వేదికగా చిన్నపాటి యుద్ధం చేసుకుంటున్నారు. ఒక పక్షం అన్వేష్ అయితే మరో పక్షం గరికపాటి తరపువారు. ఈ యుద్ధం వాదోపవాదాలు వారి మధ్యనే ఉంటే సరి, కానీ మధ్యలో ఎవరినైనా కొట్టాలి అంటే వారిపై ఏదో ఒక ముద్ర వేయాలి. చాలాసార్లు క్రిస్టియన్ అని ముద్ర వేస్తూ ఉంటారు. కుక్కని చంపాలి అంటే పిచ్చిది అని ముద్ర వేసినట్టుగా ఎవరినైనా తిట్టాలి కొట్టాలి అంటే వారిలోని వారిని క్రైస్తవులు లేదా సెక్యులర్ కుక్కలు అంటూ ముద్ర వేసి తిడతారు కొడతారు. సో ఆ పరంపరలో మరి ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్టు కొంతమంది క్రైస్తవుల మీద కూడా పడుతూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. అయితే ఇది వీరి మధ్య వచ్చిన వివాదం. ఇద్దరు పక్కా హిందువులే. వారిలో వారు తేల్చుకోలేక ఇదిగో సోషల్ మీడియా వేదికగా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. రాముడికి రావణుడికి మధ్య యుద్ధం జరిగింది అంటారు. వారిద్దరూ హిందువులే. అప్పుడే గనక ఇస్లాము క్రిస్టియానిటీ ఉంటే గనక ఆ రావణుడికి ఏదో ఒక ముద్ర వేసేసేవారు, ఖచ్చితంగా వేసేసేవారు. సో ఈ విధంగా ఉంటుంది. వారిలో వారికి అసలు ఎవరు హిందువులు ఎవరు హిందువులు కారు అనే క్లారిటీనే లేదు. ఇప్పుడు ఈ అన్వేషు నేను హిందువునే అని కింద మీద పడి నిరూపించుకుంటూ ఉన్నాడు. ఆయనకి కూడా హిందువు అని నిరూపించుకోవాల్సిన ఆగత్యం ఏర్పడింది. ఇప్పటికిప్పుడు అతను ఇండియాకి వస్తే కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఖచ్చితంగా. అయితే ఇదే అన్వేషు చాలా కాలం క్రిందట యూఎస్ఏ రాజా అనే యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై కూడా ఇలాంటి మతపరమైన కామెంట్లే చేసి చాలా ఇబ్బంది పెడతాడు. ఇప్పుడు ఆ పరిస్థితి తనకు వచ్చింది అంతే.